గాయ్స్ గుడ్ మార్నింగ్. చూడండి మనోళ్ళు అయితే ఎట్లా ఎంజాయ్ చేస్తారో. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. సో వర్కాల్ బీచ్లోనే ఉన్నాము నిన్న మొత్తం, ఎందుకంటే కొంచెం స్పాట్స్ అన్నీ వెళ్తుంటే అన్నీ బంద్ అయిపోయినాయి స్పాట్స్ అన్నీ. సో ఉండి ఇక్కడే ఒక రోజు ఉండి నెక్స్ట్ డే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ మేము ఇవాళ ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం బీచ్ దగ్గరికి. అండ్ ఇవాళ బీచ్ అయిపోయినాక స్నానం చేసుకున్న తర్వాత పేరు గుర్తుకు రావట్లేదు. సో ఆ ప్లేస్ తర్వాత తిరువెందపురం వెళ్తాము. సో తిరువెందపురంలో టెంపుల్ చూసుకున్నాక మళ్ళీ తర్వాత కన్యాకుమారి కానీ ఎక్కడ స్టార్ట్ అవుతామో చెప్తాను గైస్, అప్డేట్ చేస్తాను మీకు. గైస్ చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే అందరు ఫారెనర్స్ ఉన్నారు. చూడండి అంతా ఫారెనర్స్, అంతా ఫారెనర్స్ ఉన్నారు. చూడండి గైస్ వేవ్స్ ఎట్లా వస్తున్నాయో. గాయ్స్ చూడండి క్రాబ్ అయితే ఉన్నది ఇక్కడ, వేవ్స్ కి కొట్టుకొని వచ్చింది. పోతలేదు పోతలేదు, అవో గట్టిగా పట్టుకుంది అది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. కరుస్తుందా ఇది? నిద్ర మాత్రం దిగలేదు అనుకుంటే ఇంకా పోవడం మర్చిపోయినట్టుంది లోపలికి. అదిగండి అదిగండి అదిగండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎంత భయపడుతుంది. గాయస్ మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి ఫారినర్స్ ఎంత లోపలికి వెళ్ళిపోయారో స్విమ్మింగ్ కి. ఇదిగో అలా తలకాయలే కనిపిస్తున్నాయి, జస్ట్ ఒక 3 తలకాయల లెక్క. వాళ్ళు ఎంత లోపలికి వెళ్ళారు గాయస్. అదిగో అదిగో అదిగోండి మునుగుతున్నారు. అంటే మునుగుడు అంటే వేవ్స్ కి మనకు కనిపిస్తుంది చూడండి. మనకే ఇంత దగ్గర ఎట్లా స్పీడ్గా వస్తున్నాయి, వాళ్ళకి అసలు భయం లేదు అసలు. ఏదో తేడాగా ఉందేంటి. గాయస్ క్రాబ్ చూస్తుంది ఈమె, చూడండి క్రాబ్. వేర్ ఇట్ గాన్. గాయస్ చూడండి ఎట్లా చేస్తున్నదో, మెల్ల మూమెంట్ వస్తుంది క్రాబ్ది. ఓకే సో గాయస్ మనం అయితే జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వచ్చినాము. ఇక్కడ మొత్తం డిస్టర్బెన్స్ ఉన్నది, అందరూ ఇట్లా పార్కింగ్ వెళ్తున్నారు, ఆటోలు వెహికల్స్ వస్తున్నాయి. సో దీని ఏందో నేను పైకి వెళ్తుంటే చెప్తా ఉన్నాను, దీని హిస్టరీ ఏంది అనేది నేను చెప్తాను మీకు. ఓకే ప్లాస్టిక్ హెవీ బ్యాగ్స్ ఏమి డోంట్ షూట్ అంటున్నాయి. సో గాయస్ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము, 864 స్టెప్స్ ఉన్నాయంట. అండ్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నది, ప్లాస్టిక్ నాట్ అలౌడ్, డ్రోన్ నాట్ అలౌడ్ అంట. వీడియో తీసుకుంటే తర్వాత తీసుకోని చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు గాయస్ మొత్తం అడవి ఉన్నది. సో యాక్చువల్గా జటాయు అనేది ఏంటంటే, జటాయు అనేది ఒక పక్షి.
సో రావణాసుడు సీతని ఎత్తుకెళ్ళినప్పుడు ఈ పక్షి అనేది వస్తుంది. సో ఆ పక్షి కాపాడడానికి వస్తే దాన్ని ఏం చేస్తాడంటే కత్తితోని రెక్కలు కట్ చేసేస్తాడు. అది ఏమైపోయిందంటే ఈ కొండ మీద వచ్చి పడిపోయింది. సో వాళ్ళు ఏం చేసిరంటే దీన్ని టూరిస్ట్ ప్లేస్ కింద చేసినారు. సో సూపర్ ఉంది కదా గైస్. చేసిన ఎంట్రీ అయితే 354 ఉన్నది, 354 ఉంది. సో పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తే యాక్చువల్గా మీకు ఎట్లా ఉంటుంది అనేది. సో గాయస్ వెదర్ అయితే సూపర్ ఉంది, చల్ల వస్తుంది గాయస్ గాలి. ఇక్కడ ఏదో గృహ ఉంది, గృహ ఎంట్రీ లాగా ఉంది. ఇందులో నుంచి లోపలికి పోవాలి మనం. స్టెప్స్ వాక్ చేస్తుంటే తెలుస్తలేదు అసలు. లోపల చీకటి ఉంది, అందరు వెయిటింగ్ పాయింట్ జస్ట్ ఒక కెనాల్లాగా అంతే. అబ్బో మళ్ళీ పైకి ఉన్నాయి స్టెప్స్, ఇట్లా పైకి ఎక్కాలి. సో గాయ్స్ ఇంకా 410 ఉన్నాయి స్టెప్స్, 241 చినిగిపోతుంది ఎక్కుతుంటే. ఎట్లున్నాయి చూడండి, స్ట్రైట్ ఉన్నాయి. బా గాయ్స్ రీచ్ అయిపోతున్నాం, ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాం. చూడండి అక్కడ పైన కనిపిస్తుంది కొండ, అదే. మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పడిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు, ఇంకొక ఎత్తలేరు. కానీ చాలా ఈనిపోతుంది గాయ్స్. బా వ్యూ చూడండి, జిప్ లైన్ కూడా ఉన్నది ఇక్కడ, జిప్ లైన్ ఉన్నది. వ్యూ చూడండి, ఇక్కడి నుంచి స్టెప్స్ వెళ్ళేవు అసలు, నార్మల్ వెళ్ళిపోవాలి. ఇక అక్కడ వెళ్ళినాక చూపిస్తాను మీకు, ఎందుకంటే దమ్ము వస్తుంది, నడుచుకుంటూ మాట్లాడలేకపోతున్నాం. సో గాయ్స్ మనమైతే ఫైనల్గా రీచ్ అయిపోయినాము. 860 స్టెప్స్ అంటే ఏదో అనుకున్నా కానీ చీనిపోయింది మొత్తము. చూడండి ఇదిగోండి, మొత్తం ఇదే పక్షిది, ఇదే అంతా. మంచిగా ఉన్నది కదా వ్యూ మొత్తం. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉన్నది, అండ్ కింద కూడా చాలా ఉన్నది. చూద్దాం మనం అయితే వెళ్ళి. గాయ్స్ ఇక్కడ నుంచి చూడండి ఫుల్ వ్యూ కనిపిస్తుంది. సో గాయస్ పైన శ్రీరామ్ పాదం ఉన్నది, అండ్ కోకర్ని ఉన్నది, అక్కడ చూసినాం మనము. సో పైకి వెళ్ళాక చూద్దాము ఫస్ట్. చూడండి గాయస్ ఇక్కడ నుంచి కూడా వ్యూ సూపర్ కనిపిస్తుంది, సూపర్ ఉన్నది. యాక్చువల్గా ఎక్కొద్దు తొక్కొద్దు అంటారు కానీ ఎక్కేస్తున్నారు, అయినా కూడా అందరూ చాలామంది. సూపర్ కట్టినారు, ఇది అనిపిస్తుంది. గాయ్స్ ఇదే శ్రీరామ
లోపల మస్తు గోల్డ్ ప్లేటెడ్ తోని పెద్ద విగ్రహం ఉన్నది. బట్ ఏం చెప్పినారంటే ఫొటోస్ వీడియోస్ చూడన్నారు. సో ఇక్కడ నుంచి తీసుకున్నాను నేను. ఇక్కడ మస్తు ఉంది గాయస్, పెద్ద ఉంది విగ్రహం అయితే. గోల్డ్ అనుకున్నా కానీ అడిగితే గోల్డ్ ప్లేటెడ్ అని చెప్పాడు మనోడు. సాయి శ్రీరాముని ఫుట్ ప్రింట్స్ అంట ఇక్కడ. గాయస్ ఇదిగోండి రాముని ఫుట్ ప్రింట్స్ ఇది. సో గాయస్ రాముడు జటాయుకి వాటర్ ఇస్తాడు. కొన ప్రాణంతో ఉన్నప్పుడు వాటర్ ఇస్తాడు. అవి ఇవే బాండ్ లాగా చిన్న వాటర్ ఇస్తాడు. ఇదే అది ఇందాక మనం అక్కడ చూసినాక చదివినాము. ఇదే అది. అండ్ గాయస్ ఈ వాటర్ ఎప్పటికీ ఎండిపోవంట. ఇవి ఇట్లనే ఉంటాయంట, ఎప్పటికీ ఉంటాయంట వాటర్ ఇందులో.